హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. గత వారం రోజులుగా జరిగిన పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈవేళ ప్రధానమైనటువంటిది గత 4-5 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పోరాటం నడుస్తోంది. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అన్నటువంటిది మొదట మహాసేన రాజేష్ ప్రారంభిస్తే, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి, తాజాగా మరికొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భం, పిఠాపురం వర్మ కానీ వీళ్ళందరూ కూడా. అయితే వాళ్ళ ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన సీఎం అయితే ఇంకా సంతోషిస్తానంటూ ఆదిరెడ్డి వాసు లాంటి వాళ్ళు మాట్లాడటం. ఇదే సందర్భంలో మీ తిరుపతిలోనే ఉన్నటువంటి కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఇదివరకు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం నడవాలి, ఆయన డిప్యూటీ సీఎం కావాలని వాళ్ళ కోరుకుంటే మాకు సీఎం కావాలి పవన్ కళ్యాణ్ అన్నటువంటి కోరిక ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు. దీన్ని కింద స్థాయి వ్యవహారం కింద చూస్తారా, పై స్థాయి ఆలోచనగా చూస్తారా? సాగర్, బేసిక్గా నారా లోకేష్ గారి వ్యవహారాన్ని మనం పరిశీలించినప్పుడు నాకు 2 అంశాలు వస్తాయి. ఒక అంశం ఏంటంటే, లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేసి లీడర్షిప్లోకి మరింత ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అనేది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఒక అనివార్యంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, 29 ఎన్నికలు ఇక్కడ చాలా క్రూషియల్. 24 ఎన్నికల్లో అనుకున్నారు, గెలిచిపోయారు, ఇంకా పరిపాలిస్తారు, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ 29 ఎన్నికల నాటికి 3 ప్రధానమైన నాయకులు రాష్ట్రంలో కనిపిస్తారు. ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఒక పర్సనాలిటీ. 2 తెలుగుదేశంలో ఎవరు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మళ్ళీ వెళ్ళాలన్నా లేకపోతే లోకేష్ గారి నాయకత్వంలో. అనుభవం, సీనియారిటీ అనేది ఒక సందర్భంలో అడ్వాంటేజ్గా ఉంటే ఇంకో సందర్భంలో అది డిసడ్వాంటేజ్గా మారుతుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారి అనుభవం, సీనియారిటీ అడ్వాంటేజ్గా మారింది. విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏదైనా ఆందోళనలో అలాంటి వ్యక్తి కావాలని అది అడ్వాంటేజ్ మరి గెలవడానికి ఉపయోగపడింది. కానీ 29కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి 80 years రావడం, రెండో వైపు రాజకీయాల్లో యువకులు అంటే 50 నుంచి 60 ఏళ్ళు ఉండలేదు యువకులు అంటాం. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి 50 చుట్టూ, పవన్ కళ్యాణ్ గారు 60 చుట్టూ ఉన్న నేపథ్యంలో 80 ఏళ్ళు, అప్పటికి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి మళ్ళీనా అనే ఒక చర్చ కానీ ఎక్కడైనా వచ్చిందంటే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది రాజకీయాల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, జగన్ గారు, ఇద్దరితో ఢీకొన స్థాయిలో ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీ తెలుగుదేశం పార్టీ నుంచి యంగ్ టర్క్గా లోకేష్ గారు ఉండాల్సిన అవసరం అనేది ఏర్పడతాం. ఎందుకంటే చంద్రబాబు గారికి రాజకీయ ఏకైక వారసత్వం ఆయన కానీ అందరూ వాళ్ళు అంగీకరించినట్టున్నారు, ఇంకొకరు లేరు. కాబట్టి లోకేష్ గారు ఆరగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది రాజకీయంగా వాళ్ళకి ఒక అవసరం. ఇది నాకు ప్రాథమికంగా కనిపిస్తున్నటువంటి అంశం. రెండో అంశం, లోకేష్ గారు ఎస్టాబ్లిష్ ఎట్ట కావాలి. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, నాకు తెలిసి ఆ 2 శాఖలు ఆయన్ని ఎస్టాబ్లిష్ చేయలేవు. ఒక శాఖ ఐటీ రిలేటెడ్, అది ఐటీ పరిశ్రమలు, అదంతా ఏ పని కాదు ఆంధ్రప్రదేశ్లో. విద్యాశాఖ గొప్ప శాఖే కావచ్చు, కానీ ఆయన ముద్ర 2 ముద్రలు వచ్చేస్తాయి. ఇంక రాబోయే కాలంలో పిఆర్సీ ముద్ర, సిపిఎస్ ముద్ర వస్తుంది. ఇంకెక్కువ మాట్లాడితే నీకు 10 వస్తుంది. ఇంతకు మించి ఆయన ముద్ర వేసే పరిస్థితి విద్యారంగంలో ఏం లేదు ఉంటే కూడా. ఇట్లాంటి ఒక పరిస్థితుల్లో ఆయన ఎస్టాబ్లిష్ యాజ్ ఎ లీడర్గా ప్రజల ముందు కావాలి అంటే అనివార్యంగా చంద్రబాబు గారి ముందు ఆయన నిలబడలేడు. చంద్రబాబు గారు ఒక పర్సనాలిటీగా ఉన్నప్పుడు ఆయన ఖాతాలో ఏమి రావు. కాబట్టి ఆయన ఉండాలంటే కింద పార్టీ సభ్యత్వం అన్నీ మాట్లాడుతున్నారు, అది ప్రజల్లో యాక్సెప్టెన్స్ కాదు. ప్రజల్లో యాక్సెప్టెన్స్ రావాలంటే, పబ్లిక్ ఫిగర్గా రావాలంటే ఒక శాఖల్లో రావాలి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏరే పార్టీ, కాబట్టి ఒక భిన్నమైన స్వరం వినిపించినా కూడా షబాస్ బాగా మాట్లాడిన కొండలు అనుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కావచ్చు, అంతకుముందు పోలీస్ శాఖలో. అట్లా లోకేష్ గారు వ్యవహరించడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ తండ్రే సీఎం. ఇట్లాంటి కండిషన్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కొంత అన్ని శాఖలను సమీక్ష చేయడానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఆయన ఇట్లాంటి పదవిలో ఉండాల్సిన అవసరం, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అవ్వాల్సిన అవసరం ఆ పార్టీకి కనిపిస్తూ ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం, దానికి వచ్చే ఇబ్బందులు ఏంటి. ఇబ్బందులు అనేది మీరు అన్నట్టు ఖచ్చితంగా జనసేనకు ప్రధాన ఇబ్బంది వస్తుంది, బీజేపీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ శ్రేణులు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు. ఉప ముఖ్యమంత్రిగా ఇతర వారికి ఎవరికి ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి ఇచ్చారు, వాళ్ళు 2-3కి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఇవ్వలేదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆశలో ఉన్నటువంటి సమాజం ఉంది. ఇట్లాంటి వాతావరణంలో అన్ని రకాల ఉప ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి అయిపోయినాడంటే ఆయనకంటూ గౌరవం ఉండదు. దాని బదులు కేబినెట్ మంత్రి కావడం మంచిది. ఇట్లాంటి దశలో ఎవరిని కానికుండా ఆయన ఒకరినే కావడంలో ఉద్దేశం అది. ఇప్పుడు ఆ స్థానంలో లోకేష్ వచ్చారంటే అనేక చర్చకు దారితీస్తుంది. నెంబర్ 1, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు లేరా, ఉప ముఖ్యమంత్రి అంతా మీరేనా అని ఒక చర్చ వస్తుంది. రెండో వైపు చర్చ ఏమొస్తుంది, లోకేష్ గారు, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు, లోకేష్ గారు ఏమి ఉప ముఖ్యమంత్రి అయి గమ్మున కూర్చోడు, అన్ని శాఖల సమీక్షలోకి వెళ్తాడు. వెళ్ళడానికి ఆయనకు అడ్వాంటేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారి కన్నా. పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ కావచ్చు, కానీ ఉండేది
ముగ్గురు మంత్రులు. ఇతర తెలుగుదేశం వాళ్ళకి పోవడానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి అధికారికంగా హోదా ఇవ్వకపోతే. కానీ లోకేష్ గారిని ఇన్వైట్ చేస్తారు, ఎందుకంటే భవిష్యత్ తెలుగుదేశం నాయకుడు కాబట్టి. ఆ జనసేన శాఖలు మినహాయించి మిగతా ఎక్కడ పోయినా ఆయనే రావాలి, చంద్రబాబు గారు ఎందుకు రావడం, చంద్రబాబు గారు రెస్ట్ తీసుకొని క్యాబినెట్లో సలహాలు ఇచ్చేసి మార్గనిర్దేశం చేయాలి, లోకేష్ గారు అడ్మినిస్ట్రేషన్ చేయాలని కూడా యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఆ రకంగా అన్ని శాఖలు ఆయన గైడ్ చేయడం మొదలెడితే పవన్ కళ్యాణ్ గారు వీక్ అవుతారు, ఆయన కొంచెం ఇన్కన్విన్స్ అవుతుంది. ఆయన ఎట్లా దాన్ని ఒప్పుకుంటాడు, ఎట్లా డీల్ చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ జనసేనతో బీజేపీతో 29 వరకు కూడా ఉండాలి అనే పరిస్థితి వస్తేనే తెలుగుదేశంకి పోయి ఇబ్బంది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీకి 134 బ్రహ్మాండమైన సీట్లు ఉన్నాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఉండేవాళ్ళు ఉండొచ్చు, పోలే డేస్ తీసుకుంటారు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, లోకేష్ గారిని ఏదో రూపంలో ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురాక తప్పని రాజకీయ పరిస్థితి ఉంది కాబట్టి తీసుకొస్తారు. ఆ క్రమంలో జనసేన నుంచి ఇంకొక నుంచి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఫేస్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు అన్నట్టు లోకేష్ కనుక డిప్యూటీ సీఎం హోదాలో మిగతా శాఖలు సమీక్షిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మిగతా శాఖలు సమీక్షిస్తానంటారుగా. ఇప్పుడు టెక్నికల్గా అయితే రాజ్యాంగబద్ధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉప ముఖ్యమంత్రికి ఇస్తే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన ఏ శాఖనైనా చేయొచ్చు. ఈయనకి ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇలా పేరుకు ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఇస్తున్నారు, స్పెసిఫిక్ మంత్రులు ఇస్తున్నారు. జగన్ గారు కూడా అదే కదా, 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఇచ్చినా వాళ్ళకి స్పెసిఫిక్ శాఖ ఇచ్చారు. ఈయనకి కూడా స్పెసిఫిక్ శాఖలు ఇచ్చేసినారు. ఇంకా ఆయన ఇతర శాఖల్లో పోవడానికి ప్రోటోకాల్ ద్వారా ఒప్పుకోదు, అంటే నామ్స్ ఒప్పుకోవు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ ఇస్తే ఖచ్చితంగా ఆయన అన్ని శాఖలకు వెళ్ళొచ్చు. అట్లా ఎవరు అంటే మీరు అనొచ్చు లోకేష్కి మాత్రం ఇస్తారా, ఎవరు అంటే లోకేష్కి అనధికారిక యాక్సెప్టెన్స్ ఉంది. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు అందరూ తెలుగుదేశం పార్టీ మంత్రులే. జనసేన మంత్రులు ఒక 2 ముగ్గురు వస్తే సత్యకుమార్ గారు ఒప్పుకుంటారు, పెద్ద ఇబ్బంది ఉండదు. అదర్ దెన్ మిగతా మంత్రులందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు కావడం, వాళ్ళ భవిష్య నాయకుడు లోకేష్ కావడం వల్ల ఆయన కనుసన్నల్లో ఆయన్ని ఇంప్రెస్ చేస్తే మనకు మంచిది అనుకుంటారు కాబట్టి ఆయన అనధికారికంగా యాక్సెప్ట్ చేసేస్తారు. కాబట్టి ఆయన సమీక్షలో అధికారికంగా చెప్పిన కూర్చుంటాడు, వచ్చి కూర్చున్నా కూర్చోకపోయినా ఆయనకి ఆ వెసులుబాటు ఉంది అనధికారికంగా. పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేందుకు దర్శనం వస్తుంది, వాళ్ళు రానిరు కదా, అంత యాక్సెప్టెన్స్ అది. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారికి క్రూషియల్ సమస్య వస్తుంది, దాన్ని ఎట్లా ఎదుర్కొంటాడో చూడాలి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఆయన డిప్యూటీ సీఎం చేయమని అడుగుతున్నటువంటి వాళ్ళలో చిన్నవాళ్ళు కాదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్మ, ఇట్లాంటి వాళ్ళు. సరే మహాసేన రాజేష్ అంతకుముందే అడుగున్నారు. ఇలాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అడిగినట్ట అంటే పార్టీ స్టాండ్లో భాగమా, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలా? వ్యూహాత్మకంగానే అడుగుతున్నారు. వ్యక్తిగత అభిప్రాయం అయితే అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా మంత్రులు బహిరంగ కొన్ని వ్యాఖ్యలు చేస్తే కొంత అర్థం చేసుకుంటాం, ఎందుకంటే ఆయన ఎక్కువ మంది కలవడు కదా. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం కార్యకర్తలు కూడా మాట్లాడతారు. శ్రీనివాసరెడ్డి గారు కడప జిల్లా నుంచి పోయి సోలో చెప్తూ వద్దన్నారా, పొలిట్ బ్యూరోలో చెప్తూ వద్దన్నారా, సోమిరెడ్డి గారు ఎప్పుడు చెప్పకూడదు. చంద్రబాబు గారు చెప్తే ఇంటాడైనా వేరే సంగతి, కానీ షో అయితే ఇస్తాడు కదా, బ్రహ్మాండంగా కార్యకర్తలు కూడా ఇస్తాడు కదా, ఏదైనా చెప్పచ్చు చంద్రబాబు నాయుడు. అట్లాంటి ఎసులుబాటు ఉన్న పార్టీలో నేరుగా వెళ్ళి పొలిట్ బ్యూరోలోనో ఎందుకు చెప్పకూడదు, బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఒక యాక్సెప్టెన్స్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక చర్చ వస్తుంది కదా, పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉంది, అప్పుడే నిన్నే ముఖ్యమంత్రి, 6 నెలల తర్వాత వెంటనే ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారనే చర్చ వచ్చేదానికి వీలు లేకుండా ఉండడం కోసం ఒక ప్రజాస్వామిక వాతావరణం, అప్పుడు కాంగ్రెస్లో కల్చర్ ఉంటుంది కదా, ఇప్పుడు సోనియా గాంధీ గారిని చేసినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు అట్లాంటి వాతావరణం, ఇది నాకు తెలిసి ఆ పార్టీకి ఉపయోగపడే కల్చర్ అయితే కాదు. ఎందుకంటే ఎవరైనా అంటారు ఎందుకు డిమాండ్ చేయడం, నేరుగా చంద్రబాబు నాయుడు చెప్పుకోవచ్చు, మీరు మాట్లాడుకోవచ్చు, 134 మంది మిమ్మల్ని మీరు ఇస్తే వద్దునేది ఎవరు, ఏదో అధిష్టానం వరకు ఏదైనా భారతదేశంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి డిమాండ్ చేస్తే అర్థం ఉంది, అధిష్టానం వరకు అంతా మనమే కదా. కాబట్టి ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ఒక జనరల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం ఒక వాదన ఉండదు. జనసేన వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ వస్తుందా, వాళ్ళ పార్టీ సేమ్ రియాక్షన్, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది. బీజేపీ పట్ల పెద్ద ఏం ఉండదు, వాళ్ళేం పెద్ద పట్టించుకోరు, కానీ ఏదైనా ఉంటే వెనక నుంచి నడుపుతారు. కానీ జనసేన రియాక్షన్, జనసేన శ్రేణుల నుంచి జనసేన నాయకత్వం రియాక్షన్ ఎట్టుందో టెస్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ రియాక్షన్ వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ రియాక్షన్ కింద ఉంటుంది కదా, కింద ఎట్ట రియాక్షన్ వస్తుంది, ప్రజలు కూడా ఒక జనరల్గా కోరుతున్నారనే వాదన తీసుకురావడం. ముఖ్యంగా జనసేన అంటే టెస్ట్ చేయడం కోసమే పెడతాం. ప్రజలు యాక్సెప్టెన్స్కి ఏం పని ఉంది, ప్రజలు ఆల్రెడీ మీకు ఓట్లు ఇచ్చారు కాబట్టి ఒక టెస్టింగ్ కోసం ఇవి చేస్తున్నారు, వ్యూహాత్మకంగా చేస్తున్నారు తప్ప వ్యక్తిగత అభిప్రాయం అనే దానికి స్కోప్ వాళ్ళు ఉంటే ఒకరు మాట్లాడిన తర్వాత మీతో ఆపేసి ఉండాలి కదా. క్రమం ఇంక చూడండి, ప్రతి జిల్లాలో తీర్మానాలు కూడా చేస్తారు, ఎమ్మెల్యే లెటర్లు కూడా రాస్తారు, ఇంకా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నదే తప్ప ఇది యాదృచ్ఛికంగానో ఇండిపెండెంట్ అభిప్రాయం అయితే అనుకోండి. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉండొచ్చు?
పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం రెండు రకాలు ఉన్నాయి. నాకు జనరల్గా అయితే ఒక పొలిటికల్ లీడర్గా ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేస్తే రెండు సమస్యలు వస్తాయి ఆయనకి. ఒక సమస్య నేనైతే ముందు చెప్పినట్టు అన్నిట్లోనూ లోకేష్ గారు ఇప్పుడు అనధికారికంగా ఆయన ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేరుగా ఫీల్డ్లోకి వస్తే తాను కూడా పోవాల్సి వస్తే అట్లాంటి వాతావరణం, ఘర్షణాత్మక వాతావరణం వస్తుంది, అది రాజకీయంగా ఇబ్బంది వస్తుంది అనేది దాన్ని ఎట్ట ఎదుర్కొంటాడు. ఇది ఒక సవాల్ ఆయనకి. రెండో సవాల్ వచ్చి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఆయన కూడా ఒకడైపోతాడు కదా. అప్పుడు 5 మంది ఇప్పుడు 2 అవుతారు. కాబట్టి దాని ఇండిపెండెన్స్ ఎక్కడుంది ప్రత్యేకించి అనేది ఒక సమస్య ఆయనకి ప్రధానంగా వస్తుంది. కాబట్టి ఆయన ఇంకొక చర్చ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడంలో ఉద్దేశం ఇండైరెక్ట్ గా లోకేష్ గారిని వద్దులో వద్దనే కదా, ఆ నిరసన తెలియజేసినట్టుగానే కనిపిస్తా ఉంది కదా అని ఒకవైపు వినిపిస్తుంది. రెండో వైపు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏముంది, ఎందుకంటే 2/3 మెజారిటీ, టంపింగ్ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒకవేళ బయటకు వచ్చేసి కొడదాము, ఇబ్బంది పెడదాం అనుకుంటే ఒక బలమైన ప్రతిపక్షంగా టెక్నికల్గా అసెంబ్లీలో లేకపోతుంది. 40% ఓట్లు ఉంది పార్టీ. ఆయన ఇప్పుడు జనంలో బాగా ఆదరణ ఉన్న పార్టీ. ఇక్కడ ఏమి తేడా వచ్చేసినా జగన్ గారి ఖాతాలో పడిపోతుంది. అట్లాంటి సజ్జుల్లో పవన్ కళ్యాణ్ గారు బయట వచ్చి గట్టిగా ఫైట్ చేస్తే అది ఆయన ఇండిపెండెంట్గా ఆయన కాదని ఈయన కాదని మూడో వ్యక్తిగా ఆయన ఉండలేడు. పైపించి ఇంకా 4 ఏళ్ళు ఉంది అధికారంలో. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎందుకు ఇప్పుడే రైజ్ చేస్తుందంటే 3 ఏళ్ళు ఆ తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ పెంచుకునేదనే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు వాయిస్ పెంచితే ఏం చేయాలి? ఇది లేని పరిస్థితి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంతమించి ఏం చేయలేరు. బయటికి వెళ్తే అధికారంలో లేని పార్టీగా ఉండాలి. అధికారంలో లేని పార్టీగా ఉండి అటు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి పోనీకుండా వ్యతిరేకంగా 2 పార్టీలు కొట్లాడే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న శ్రేణులంతా అధికారానికి ఇప్పుడే కొత్త రుచి వచ్చుతుంది. ఇప్పుడే 6 నెలలు అయింది కాబట్టి అందరూ కొత్త వాళ్ళు. సేవ చేసే రుచి అయినా, 4 రూపాయలు సంపాదించుకోవాలనుకున్న పదవులు అనిపించాలి, ఏ రుచి అయినా కావచ్చు. టేస్ట్ మొదలైంది. ఇప్పుడు గబక్కన చేస్తే ఏం చేయాలి పాపం? వాళ్ళందరూ నిలబడతారా? ఇదే కమ్యూనిస్ట్ పార్టీలో బీజేపీ లాంటి ఆర్గనైజ్డ్ పార్టీలు కాదు కదా. 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, నా జీవితం కావచ్చు, ఇంకో జీవితంలో అందుకుంటారనే పార్టీ కాదు కదా. ఏ రోజుకి ఆ రోజు ప్రయోజనాలు కోరుకునే వ్యక్తులు ఉన్న పార్టీలు. కాబట్టి వీళ్ళు ఎంత నిలబడతారు పవన్ కళ్యాణ్ గారిని 4 ఏళ్ళు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేరు. కాబట్టి మనం ఇప్పుడు ఇదే టైంలో మనం కానీ రైజ్ చేస్తే ఆయనకు ఒప్పుకోవడం లేదా బయటికి వెళ్ళిపోవడం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒప్పుకున్నారనుకోండి అడ్జస్ట్ అయిపోతాడు, ఒప్పుకోకపోయినా బయట పోయినా కూడా ఎంతకాలం నిలబడగలడు, పోగలడా అనే ఒక టెస్టింగ్ కోసం బహుశా ఇది కరెక్ట్ టైం అని లోకేష్ గారు పార్టీ నాయకత్వంలో అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అనేది చూడాల్సి. అంటే భారతీయ జనతా పార్టీ దీంట్లో ఏమి పెద్దరిక పాత్ర అంటే లైక్ సెంట్రల్ వాళ్ళు జోక్యం చేసుకుని ఏమి సద్దరా? నేను అనుకుంటుంది చాలా మంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నడుపుతున్నారు అనుకుంటున్నాను. బీజేపీ వ్యవహార శైలి మనం గమనిస్తే ఎవరు నడిచినా వాళ్ళ వెనకాల ఆశీర్వదిస్తారు. వీళ్ళు ఎవరు సక్సెస్ వచ్చి వాళ్ళతో కలిసి వస్తారు, లేకపోతే ఎవరితో పడాలి అనేది బీజేపీ స్టాండ్గా ఉంటుంది. ఒక ప్రణాళికబద్ధంగా చాలా మంది పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గర నడుపుతామని అంటున్నారు. కానీ నేను అట్లా అనుకోను. బీజేపీ వాళ్ళు గైడ్ చేసి నువ్వు ఈ పద్ధతిలో ఆ పద్ధతిలో అని పంపించే పరిస్థితి ఉండదు. అంత అవసరం కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు. అంటే జరిగే పరిణామాలు వేడికి చూస్తారు. తమ చేతిలోకి వస్తే విశ్వరూపం చూపిస్తారు, తమ చేతిలో రాకపోతే నటిస్తారు. ఈ స్టాండ్లో ఉంటుంది బీజేపీ. ఇక్కడ ఖర్చు పెట్టేది ఏం లేదు కదా. చిన్న పార్టీ, రాజకీయంగా చిన్న పార్టీ, దేశంలో ఎలా ఉన్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు షో యాక్టివ్ అయిపోయి ఆయన రిజల్ట్స్ వచ్చి ఒక పవర్ఫుల్గా ముందుకు వచ్చేసినాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయింది. ఇప్పుడు మా ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఇస్తే నేను బయట వచ్చేస్తాను అని చెప్పి వచ్చేసాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెనకాల పొలవమని జనం వస్తాడు అనుకుంటే ఆయనతో పాటు బీజేపీ కూడా వచ్చేస్తాడు, లేకపోతే నీ తిప్పలు నువ్వు బడు అంటుంది. అలాంటి పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీ జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తుంది. ఎక్కడైనా అవకాశం ఉంటే కాస్త ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. అల్టిమేట్గా ఎవడు ముందుకు వస్తాడు, ఎవడు సక్సెస్ అవుతాడు, వాడు ఎవరితో నాతో ఉంటాడు అనేదే బీజేపీకి ప్రామాణికం ఉంటుంది తప్ప దీంట్లో వాళ్ళకి అవకాశం వస్తే ఖచ్చితంగా చక్రం చెప్తారు. అవకాశం తెలుగుదేశం పార్టీ బీజేపీలో పెడుతుందని అయితే నేను అనుకోను. అంటే పవన్ కళ్యాణ్కి వీళ్ళకి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణే ఉండాలి. ఒకవేళ లోకేష్ డిప్యూటీ సీఎంగా చేయాలంటే పవన్ కళ్యాణ్ని సీఎంగా చేయాలి అనే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళ వ్యాఖ్యలు అతను తప్పించి జనసేనలో ఇంకెవరు మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ కావాలని చాలామంది మాట్లాడుతున్నారు టీడీపీలో. బట్ ఇటు వచ్చేటప్పటికి ఇతను ఒక్కడే మాట్లాడింది. ఆ జనసేన వాళ్ళకి సంబంధించి అది అతని వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలా, పార్టీలో ఇప్పుడు బిగిన్ అవుతుంది అనుకోవాలా? మన దురదృష్టం ఆయన గురించి గారు చర్చించాల్సి వస్తుంది. ఓకే, ఈరోజు April 1 కూడా కాదు. బేసిక్గా మీరు ఉప ముఖ్యమంత్రి కావాలనుకుంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పెట్టండి, అది జోక్ అవుతుంది.
అది తెలుగుదేశం ఉండదు. మళ్ళీ తెలుగుదేశం ఆ పని చేశారంటే తెలుగుదేశం పార్టీ ఆడికి రోజు అయిపోయినట్టే. మీరు గమనంలో ఉంటే 50-50 షేర్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైల్లో కలిసిన సందర్భంలో మనం చర్చ జరిగింది కదా. రాష్ట్రం షేర్ అడుగుతున్నారు, 50% అడుగుతున్నారు, ఇట్లాంటి చర్చ అడుగుతున్నారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మళ్ళీ మాట్లాడుకుంటారు అని చర్చినప్పుడు లోకేష్ గారు కుండబద్దలు కొట్టడం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి లోకేష్ గారిలో అత్యంత పరిణితి చెందిన స్టేట్మెంట్ ఏదైనా ఉందంటే అదే నా దృష్టిలో. చాలా మంది దృష్టిలో అది తప్పు కావచ్చు. రాజకీయంగా కరెక్ట్గా రాజకీయ స్టెప్ తీసుకున్నాడు. ఒక గందరగోళం రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు నోరు మీద సందర్భంలో లోకేష్ చాలా సీరియస్ స్టెప్ తీసుకున్నాడు. అదేంటంటే అన్డౌట్ డిబేటే లేదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనే విషయం తర్వాత గెలిచిన తర్వాత మా పొలిట్ బ్యూరో వాళ్ళు కలిసి చర్చించుకుంటారు అన్నాడు. అంటే ఉప ముఖ్యమంత్రి కూడా చర్చించుకుంటాం, ముఖ్యమంత్రి అనేది డిస్ప్యూట్ లేదు, చర్చే లేదన్నాడు. ఇంత స్పష్టంగా ఆయన ఎన్నికల ముందు ప్రకటించారు కాబట్టి ఆ డిస్ప్యూట్ ఆగింది, లేకపోతే చాలా నష్టం వచ్చింది తెలుగుదేశానికి. కాబట్టి ఆ రకంగా లోకేష్ గారు చాలా పరిణితితో, అంత పరిణితితో ఉన్న అధికారంలో రాకముందుగానే గెలుస్తాం వాడు తెలియదు, అంత పరిణితి, అంత స్టబన్ డెసిషన్ తీసుకున్న లోకేష్ గారు రేపు తెల్లారితో ముఖ్యమంత్రి ఆయన చేసి ఉప ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా? అది అయ్యే పనేనా? ఒప్పుకున్నా కూడా జరుగుతుందా? కానీ ఇది జోక్ తప్ప ఇంకోటి కాదు. వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు బహుశా. ఇప్పుడు చాలా మంది చర్చలు, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కొబ్బరికాయ కొట్టట్టున్నాడు కడప జిల్లాకు సంబంధించి. రాజేష్ తర్వాత శ్రీనివాసరెడ్డి రాజేష్ అనేది సీరియస్ కాదు. తెలుగుదేశం పార్టీకి ఎవరు మన శ్రీనివాసరెడ్డితోనే కదా కొబ్బరికాయ కొట్టాడని, అటుగా మనం కొబ్బరికాయ కొడదామని మనోడు కొట్టినట్టున్నాడు. అది ఎవరు అందుకోలేరు. ఆ కొబ్బరికాయ కొట్టారంటే వీళ్ళు తరగాలు బయలుపోతాయి, మళ్ళీ వీళ్ళు గుండెలు కూడా పోతాయి. కాబట్టి ఆయనకి ఏం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ బేసిక్ గా ఇట్లాంటి డిమాండ్ రాదు. కానీ ఇది సరైనది కాదు. ఇట్లాంటి చర్చ ఏదైనా ఉంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటారని ఇంటర్నల్ గానే పవన్ కళ్యాణ్ గారిని దీన్ని ఏదైనా చర్చ జరుపుతాడే తప్ప బహిరంగ రాడు. బహుశా ఈ డిబేట్ ఆయన ముఖ్యమంత్రి ఈయన ఉప ముఖ్యమంత్రి అనే క్వశ్చనే రాదు. ఆ దాంట్లో వాళ్ళ ఆయనే ఉండడం బెస్ట్ కదా, ఈయన ఉప ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి ఆ చర్చ రాదు. అంటే అక్కడక్కడ చర్చ వినిపిస్తుంది, అది సోషల్ మీడియాకు కొంతమంది వ్యక్తులకు పరిమితం. అది జనసేన నుంచి కూడా అట్లాంటి చర్చ వస్తుందని నేను అంటాను. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఈ 4 రోజులుగా తెలుగుదేశం జనసేన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్లు చేసుకోవడం, దాని వెనకాల పేటీఎం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే ఎలర్ట్లు చేస్తున్నారు టీడీపీ జనసేన వాళ్ళు. అది వైసీపీ నడిపిస్తోందా? నేనైతే అనుకోను. సహజంగా వైసీపీ నుంచి గల శ్రేణులు కూడా కొంతమంది జరుగుతున్న పరిణామాల్లో ఇరిటేట్ చేయడానికి కొంత పోస్ట్ పెట్టుండొచ్చు. బట్ ఇప్పుడు కూడా సోషల్ మీడియా వైసీపీ ఇప్పుడే యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడే ఇంత ఫెరోసస్గా నడిపేసి కొట్టేసి ఆ కేసులు, ఆ గొడవలు, ఆ గందరగోళంలో ఉన్నారు. పైపించి వాళ్ళు ఈ మధ్య కాలంలో తీసుకున్న వైసీపీ వాళ్ళు తీసుకున్న స్టెప్ ఏంటంటే పాజిటివ్ పోస్టులు పెడదాము. మొన్న సంక్రాంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్టులు కానీ ఇవన్నీ చూసినప్పుడు అది పెద్ద వివాదాలు కావు. మన గురించి మనం అంటే ఒక లైన్ అంటే కొంచెం గందరగోళం ఉంది, అటాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు కొంచెం కుదులు పడదాము అనే ధోరణితో వైసీపీ ఉన్నప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఇట్లా చేయదు. కానీ ఎవరైనా అక్కడక్కడ కొంతమంది చేస్తుండొచ్చు, ఇరిటేట్ చేయడానికి చేస్తుండొచ్చు. ఆ ఇరిటేషన్ పెద్ద ఉండదు. కానీ వైసీపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఇబ్బంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తిరుపతి దేవస్థానం వచ్చినప్పుడు అడిషనల్ ఈవో మధ్య చర్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో అంటుంది ఏంది, ఏ చంద్రబాబు నాయుడు చూస్తున్నాం, ఎలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు ఏంటి వాదులు ఆడుకోవడం ఏంది, పాత చంద్రబాబు ఎట్లానా, ఇట్లాంటి చర్చ వాళ్ళే పెడుతున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సమానంగా కూర్చొని ఇద్దరు మేము సమానం అని మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా మంది సీరియస్ తెలుగుదేశం పార్టీలో ఏంటి ఇది, 134 మంది వచ్చినాం, మనం గెలిచినాము, ఏంటి ఇది, మన మీద ఇంకొకరి పెత్తనం, మన మీద సమానంగా ఉండడం ఏంటి అనే ధోరణి అక్కడక్కడ ఉంది. కానీ ఇది పోస్టుకు దారితీస్తామని తప్ప లేదు. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కానీ అనుకూలంగా ఉండాలి, దాన్ని కొంచెం ప్రేరేపించచ్చేమో. కానీ సమస్య ఉంది కాబట్టి వైసీపీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచే ఇది వ్యక్తం అవుతా ఉంది. పైపెచ్చు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్లో కొన్ని అంగీకరిస్తా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇది కూడా అంగీకరిస్తాడా అని కొంచెం భయాలు ఉంటాయి కదా. కాబట్టి అందువల్ల ఇది అలర్ట్ చేయడం కోసం అంటే కొంతమంది తిడుతున్నారు కూడా, తెలుగుదేశం పార్టీకి అనుకుని తిడుతున్నారు కూడా. కాబట్టి ఇది ప్రెజర్ బిల్డప్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేది కాంక్రీట్గా ఉండదు కదా, ఎవరో అంతెందుకు ఇప్పుడు ఏబిఎన్లో వస్తున్న వార్తలు, ఆయన రాస్తున్నటువంటి వారాంతపు వ్యాఖ్యలు ఇప్పుడు రాయాలి కదా. మొన్న ఎప్పుడు రాశాడు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఎలాంటిదని. ఇప్పుడు అలాంటి ఉప ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ నువ్వు ఎందుకు తొందరపడుతున్నావని ఎందుకు రాయకూడదు వారాంతపు సెలవుల్లో? మనం రాశాడు కదా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఎందుకు, అది పదవి ఏంటి, అది ఏంటి, భిన్నమైన ప్రకటనలు చేయకూడదు, ఉప ముఖ్యమంత్రి అనేది సాధారణ మంత్రికి అదనమేం కాదు అన్నారు కదా. మళ్ళీ అదనమేం కానీ ఉప ముఖ్యమంత్రి కోసం ఎందుకు కొట్లాడతారు ఆయన తెలుగుదేశం వాళ్ళని ఎందుకు రాయట్లేదు? అంటే వాళ్ళు ఇంతకుముందు రాసిన రైటప్ ఏమన్నాము, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా
తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళ శ్రేయస్ కోసం వాళ్ళ అసహనం కోసం వ్యక్తం చేస్తుంది తప్ప దీంట్లో వైసీపీ పాత్ర ఉంటుందని నేను అనుకోను. అంటే ఈ ప్రారంభించినటువంటి వాళ్ళు వాళ్ళ రికగ్నైజేషన్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి మీరు అన్నట్టే ఆయన స్టార్ట్ చేశారు. ఆయన లాంటి వాళ్ళకి అక్కడ జిల్లాలో బీటెక్ రవిలో లేకపోతే మంత్రి పదవులు అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఒక వెలుగుతున్నారు. ఆయనేమో నార్మల్గా పాలిట్ బ్యూరో సభ్యుడిలాగా ఉండిపోయారు. అట్లాంటి వాళ్ళు లోకేష్ దృష్టిలో పడ్డానికి సోమిరెడ్డి అంతే ఒకప్పుడు ఒక వెలిగినటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళ వ్యక్తిగత ఉద్దేశంతో మాట్లాడినట్ట లోకేష్ని మెప్పించడం కోసం, లేదంటే వాళ్ళ చేతన పార్టీ మాట్లాడించింది అనుకోవాలా? నేను ఖచ్చితంగా మాట్లాడిచ్చారు అనే కంక్లూడింగ్కి రాలేను, కానీ వాళ్ళు ఆ చర్చ ఉంది కాబట్టి దాన్ని ఎత్తుకున్నారు. వాళ్ళు పార్టీ అధిష్టానం వరకు దానికి ఆశీస్సులు ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు చంద్రబాబు గారి సమక్షంలో చెప్పారు, అట్లాంటి మాటలు మాట్లాడద్దని చంద్రబాబు గారు అనలేదు కదా. అనకపోవడం అంటే అనండి అని చెప్పినట్టే కదా ఇండైరెక్ట్గా. చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి చర్చ ఇన్ ద పార్టీలో బలంగా ఉంది. వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నా సమావేశాలు ఉన్నా మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్న వాదనని వాళ్ళు వ్యక్తం చేశారు. రెండు చంద్రబాబు గారు ఎక్కడ రియాక్ట్ కాలేదు, మిగతా వాళ్ళు ఎక్కడ రియాక్ట్ కాలేదు కాబట్టి ఇంక అందరూ అందుకుంటారు. కాబట్టి వాదన ఉంది, మనం కూడా చెప్దాం. ఎట్లాగా జరుగుతున్న చర్చలో మనం గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా లోకేష్ గారు గుడ్ విల్లో పడతాం. నేను ఇప్పుడు 2-3 టీవీ డిబేట్లో చూశాను. ఆ బీజేపీ ప్రతినిధులు, జనసేన ప్రతినిధులు కూడా కొంచెం అటు ఇటుగా లోకేష్ గారు చాలా గొప్ప నాయకుడే అనేస్తున్నారు. అంటే గొప్ప నాయకుడు, బీజేపీలో అయితే గొప్ప నాయకుడే, ఆయన ఏ హోదాన్ని ఇవ్వచ్చు, అదే ఉప ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. అంటే అర్థం ఏంటి? ఒక పక్క రిజర్వేషన్ పెట్టుకుంటే ఇంకో పక్క లోకేష్ గారి గుడ్ విల్లో పడ్డానికి ఇప్పుడు గబక్కని లోకేష్ గారు ఎట్లిస్తారండి, ఆయన ఇవ్వడానికి వీలు లేదు అనే స్లోగను తీసుకుంటే రేపు పదవుల పంపకాల వాటిని డిసైడ్ ఫ్యాక్టర్లు ఆయన ఉంటాడని భయం మిత్రపక్షాలకే ఉన్నప్పుడు సొంత పక్షానికి ఎందుకు ఉండదు? కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు మెప్పు అనేది ఒక పార్ట్. అంతర్గతంగా జరుగుతున్న చర్చే వాళ్ళు అలా మాట్లాడించడానికి దారి తీసింది. చంద్రబాబు గారు చెప్పితే చేస్తారనుకోను, కానీ జరుగుతున్న దాన్ని చంద్రబాబు గారు కూడా మౌనంగా ఉన్నారంటే ఆయన కూడా కానీ అని చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఆ పొజిషన్ వస్తే పవన్ కళ్యాణ్కి అసంతృప్తి రాదా? అది అసలు పట్టించుకోరా? ఖచ్చితంగా అసంతృప్తి వస్తుంది. ఆయనకి రాజకీయంగా నష్టం వస్తుంది. ఆయనకి ఇన్కన్వీన్స్ కూడా వస్తుంది. అంటే అసౌకర్యం, అంటే ఒక పర్సనాలిటీ కదా చంద్రబాబు గారి తర్వాత ఆ కూటమిలో ఒక పర్సనాలిటీగా రికగ్నైజ్ని పొందిన వ్యక్తి, ఒక సమూహం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలన్న వ్యక్తి. ఉప ముఖ్యమంత్రిగా ఉండడాన్ని కాదు, మనం కనీసం 50-50 అయినా పంచుకోవాలి కదా అన్నంత ధోరణి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నారు. ఆ క్రమంలోనే అప్పుడు 2-3 రోజులు చర్చగా నడిచింది కదా, ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు పెడతారు, ఒకరిని పెడతారు, పెట్టాల్సిన అవసరం లేదు, ఇన్ని చర్చలు నడిచినాయి. అంటే దానికి ఆయన కోసమే కదా, ఆయన గౌరవాన్ని, ఆయన అస్తిత్వాన్ని కాపాడడం కోసమే పెట్టారు. అలాంటిది ఆ ప్లేస్లో వాళ్ళ ఊరిని పెట్టిన పవన్ కళ్యాణ్కి ఇబ్బంది లేదు. చాలా మంది ఉప ముఖ్యమంత్రి అవుతాడనే ఒక ఇంప్రెషన్ తప్ప మిగతా ఎవరిని పెట్టున్నా పెద్ద ఇబ్బంది లోకేష్ గారికి, మన పవన్ కళ్యాణ్కి వచ్చుండు. కానీ లోకేష్ పవర్ఫుల్ క్యాండిడేట్ పార్టీలో. కాబట్టి లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే ప్రధాన వ్యక్తిగా ముందుకు వచ్చేస్తాడు. నాకు తెలిసి మళ్ళీ కేబినెట్ సమావేశాలకు హాజరై చంద్రబాబు నాయుడు గారు మార్గనిర్దేశం చేయమంటారు. కొంతకాలం తర్వాత ఈయన మొత్తం సమీక్షలు చేస్తాడు. భవిష్యత్తులో ఆయన ఒకనొక మంచి సందర్భంలో ముఖ్యమంత్రి చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా పార్టీకి అవసరం. నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఈ తరహా స్టెప్స్ తీసుకొని పోవడం కన్నా డైరెక్ట్గా చేసుకుంటే మంచిది. చేసుకోవాలి కూడా. ఎందుకంటే లోకేష్ గారిని చేసి ఎస్టాబ్లిష్ చేసి 29లో పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు నడవాలి. రాజకీయం నడిస్తే నా పార్టీకి మంచిది. అది ప్రూవ్ చేసుకుంటే ఇది మంచి మార్గమే. బట్ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. కానీ రెండు ఉన్నాయని అనిపిస్తున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు సీఎంగా మాత్రమే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి మాట్లాడుతూ వచ్చింది. 15 ఏళ్ళు పొత్తు లేదా బాబు గారి సేవలు కావాలి అన్నటువంటిది. లోకేష్ని సీఎంగా అంగీకరిస్తారా ఈ డిప్యూటీ సీఎంగా ఉండడానికి? లోకేష్ గారు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఆయన మీద ప్రేమతో కాదు, లోకేష్ వద్దనేది స్పష్టమైన అభిప్రాయం ఆయనకి. కాబట్టి దాన్ని తన అభిప్రాయం చెప్తూ వచ్చాడు. ఆయన లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రిగా వస్తే ఆయన కొంత ఇంటర్నల్గా ఏమైనా మాట్లాడచ్చు, కానీ బహిరంగ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే తప్పే ఉందని 134 మంది ఉన్నారు, వాళ్ళ పార్టీ వారసుని ఎంచుకుంటే నీదేంటి ఇబ్బంది అనేది కూడా ఒక చర్చ వస్తుంది. నేను ముఖ్యమంత్రిని చేయలేదు కదా అంటారు ఎక్కువ మాట్లాడితే. కాబట్టి మీ బ్రదర్కి కూడా ఇప్పుడు ఉదాహరణకు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు 4 మంత్రి పదవులు అవుతారు కదా జనసేనకి. ఇప్పుడు నాగబాబు గారికి ఇస్తున్నారు, మీ బ్రదర్కి ఇవ్వగలేంది లోకేష్ గారికి ఇస్తే ఏంటి అనే చర్చ రాదా? రేపు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు ఉదాహరణకు నాకు తెలియకుండా అడుగుతాను లోకేష్, మన సాయి గారు, ఇప్పుడు బేసిక్గా ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెట్టి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా గవర్నర్ దగ్గర పోయి ప్రమాణ స్వీకారం చేయించకూడదా? 6 నెలలు ఎమ్మెల్సీలు లేవా? మార్చి ఏప్రిల్ అయిపోతాయి కదా. అనౌన్స్ చేయడం, వాళ్ళు సంతృప్తి పరచడం, ఆయన పెండింగ్ పెట్టారంటే రెండు కలిసి ఒకేసారి తీసుకొస్తారు. నాగబాబు గారు మీరు అడుగుతున్నారు, మేము లోకేష్ గారిని అడుగుతున్నాం.
నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి మేరకు నాగబాబుని పెడతాను, పార్టీ యంత్రాంగం విజ్ఞప్తి మేరకు లోకేష్ గారిని పెడతాను, వద్దు అంటే ఇద్దరు పెట్టద్దు అంటారు. కాబట్టి ఇట్లా రాజకీయాలు చాలా ఉంటాయి తెలుగుదేశం వైపు నుంచి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వరకు అయిష్టంగా ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. అసలు కథలో ఆయన ఇండిపెండెంట్గా ఉండి ఘర్షణ పడి బయటకు వస్తాడా, లేదా అడ్జస్ట్ అయిపోయి ఇంతకుముందు మనం చేయగలిగింది లేదని కంటిన్యూ అవుతాడా, లేదా ఉప ముఖ్యమంత్రి వరకు పార్ట్ వరకు వదిలేసి మళ్ళీ అప్పుడప్పుడు నిరసన తెలియజేస్తా ఏదో రూపంలో తన స్వభావాన్ని తన స్వరాన్ని వినిపిస్తా ఒక 1 year తర్వాత 2 నెలల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఏమైనా అప్పుడు 3-4 ఏళ్ళు అవుతుంది కదా, అప్పుడు ఏమైనా బయటకు వస్తాడా అనేది వేచి చూడాలి. కానీ ఉప ముఖ్యమంత్రి వరకు అయిష్టంగా ఒప్పుకోక తప్పదని ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్. మరొకటి అమిత్ షా ఆంధ్ర టూర్. ఆ సందర్భంగా గత 5 ఏళ్ల విధ్వంసపు పాలన అన్నటువంటి పాయింట్, దాని వలన మ్యాన్ మేడ్ డిజాస్టర్ నుంచి కాపాడుతున్నామని. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఆయన అన్నది 2014-19 మధ్య అని స్పెసిఫిక్గా చెప్పారు. పిఐబి వాళ్ళు కూడా ప్రెస్ నోట్లు అదే రిలీజ్ చేశారు. కానీ ట్రాన్స్లేషన్లో పురంధేశ్వరి తేడా చేశారు అన్నటువంటిది వీళ్ళు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నో డౌట్ ఆయన ఉద్దేశం ఏదైనా ఆయన అధికారికంగా ఆనదలుచుకునింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మ్యాన్ మేడ్ ఇట్లా అంటారా, అన్నారు కదా. పై టంగ్ స్లిప్ అని ఉండొచ్చు, కాకపోతే అది అతికినట్టుగా దొరికిపోయింది. ఎందుకంటే అమిత్ షా గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షా గారికి అలిపిరిలో జరిగిన కొట్టిన బీజేపీ పొత్తు అవసరం కోసం చేసుకుంటే తెలుగుదేశం సరిగ్గా లేదని మొదటి నుంచి చర్చ ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారిని జనకరించి నడుపుతున్నారని ఇన్ని చర్చలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అనుంటాళ్లే, తన మనసులో మాట బయటకు వచ్చేసిందిలే, ఇట్లాంటి చర్చ అయితే ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ 1, అది హాస్యపరితమైన రాజకీయం చేయడానికి పనికొస్తుంది. వారి ఉద్దేశం మాత్రం అదే. కానీ బహుశా వీళ్ళు అట్లా కోరినట్టున్నారు, అట్లా మాట్లాడంటే ఈ కంటిన్యూ ప్రాసెస్ ఉండాలి కదా. చంద్రబాబు గారు గతం 5 ఏళ్ళ విధ్వంసం, పవన్ కళ్యాణ్ గారు విధ్వంసం అన్నప్పుడు బీజేపీ కూడా ఒక మాట అంటే శంఖంలో పోయినట్టు ఉంటుంది కదా. కాబట్టి అందువల్ల ఆయనతో ఏమైనా అనిపించారు. ఏమైనా అర్థం ఉంది? విధ్వంసం 5 ఏళ్ళు విధ్వంసం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? కేంద్రంలో బీజేపీ రాజధాని విషయంలో మాట్లాడినాడు. రాజధాని విషయంలో ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ కూడా అంత ధైర్యంగా మాట్లాడాల. 2 అఫిడేట్లు వేశారు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజధాని పైన పార్టీని చేస్తే అమరావతి రైతులు. మొదటి అఫిడేట్లో రాష్ట్ర పరిధి అన్నారు, 2వ అఫిడేట్లో వివరణ ఏమని ఇచ్చారు? రాష్ట్ర పరిధిలోని అంశం రాజధాని, పైపెచ్చి ఇది ఈ విషయాల్లో కోర్టులు జోక్యం అనవసరమైన సలహా కూడా ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి అనలా అన్నమాట, కోర్టులు జోక్యం అనవసరం. అంత స్పష్టంగా ఇండైరెక్ట్ గా రాజధాని విషయంలో స్టాండ్ తీసుకొని ఇప్పుడు రాజధాని మీద మేము అద్భుతాలు చేస్తాం చంద్రబాబు కళ అంటే అది హాస్యాస్పదమైన అంశం. కాబట్టి రాజకీయ అవసరం కోసం, మిత్రధర్మం కోసం మిగతా 2 పార్టీలు ఎట్లా అలా ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఆ స్లోగన్ తీసుకున్నట్టున్నాడు, ఒప్పించి మెప్పించినట్టున్నారు. కాకపోతే ఆయన టంగ్ స్లిప్ అయ్యి ఆ మాట అన్నాడు, అది టంగ్ స్లిప్పే తప్ప అన్ని మాత్రం ఆయన వైసీపీనే. కాకపోతే అది బాగా పనిచేస్తుంది. బహుశా వాళ్ళు గతంలో గొడవలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. పురంధేశ్వర్ గారు అట్లా ఇటు మాట్లాడినట్టు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమిత్ షా గారి ఉద్దేశం నేను అట్లా చూస్తాను. దావోస్కి పెట్టుబడులకు సంబంధించి కూటమి ఇటు పక్కన చంద్రబాబు, లోకేష్, భరత్ వీళ్ళు వెళ్ళడం, అయితే అది దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. గతంలో కూడా కుదుర్చుకున్న ఒప్పందాలు ఏది కార్యాచరణ రాలేదు అన్నటువంటిది వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? దీంట్లో 2 అంశాలు హేతుబద్ధమైనవి. దానివల్ల ప్రయోజనాలు పూర్తిగా లేవని జీరో అక్కడ పెట్టలేము. ఖచ్చితంగా దావోస్కి వెళ్ళడం ద్వారా ఎంతో కొంత బూస్టప్ అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు వాటిని చెప్పడం. అంటే మీరు అనొచ్చు, వైసీపీ అనొచ్చు, ఏం పారిశ్రామికలకు ఏమన్నా కలుపుసుకొని ఉంటారు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుందా, వాళ్ళు రావదలుచుకుంటే వస్తారండి. ఫస్ట్ పాయింట్ ఖచ్చితంగా పరిశ్రమలు వచ్చేటిది మనం చెప్తేనో, మనం ప్రచారం చేస్తేనో, మనం మీడియేట్ చేస్తేనో వచ్చేది 10% మాత్రమే. 90% పరిశ్రమలు రావడానికి దోహదం చేసేది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ ఉన్నటువంటి మంచి వాతావరణం, రాజకీయ వాతావరణమే కాదు, క్లైమేట్, ఈ వాతావరణం మనం పెట్టే కంపెనీకి, మనం పెట్టే ఇన్స్టిట్యూషన్స్కి మార్కెటింగ్ కానీ, డెవలప్మెంట్కి కానీ, ఫర్దర్ ఫ్యూచర్కి కానీ ఎలా ఉంటుంది ఇక్కడ పెట్టే ప్లేసు. ఈ 2-3 అంశాలే ప్రాథమికంగా 90% ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమాధిపతులు వస్తారు, మనం పోయినా పోకపోయినా. కానీ 10% అనేది మనం చేసే ప్రయత్నం కూడా ఉపయోగపడుతుంది. దావోస్కి వెళ్ళడం ఆ 10%. 90% ఇక్కడున్న పరిస్థితులే. ఇక్కడున్న పరిస్థితులను వాళ్ళకి ఎవరిస్తాము అంటే అన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాల్లో మన రాష్ట్రంలో వచ్చిన కూడా అడిగి కూర్చొని పరిశ్రమలు ఇచ్చారు. అంటే అది ప్రోత్సాహకంగా ఉంటుంది దావోస్ తప్ప అది నిర్ణయాత్మకంగా ఉండదు. కానీ అది నిర్ణయాత్మకంగా ఉండదన్నంత మాత్రం అది పనికిరాందనిగా తీసే అవసరం లేదు, అది పోవడం మంచిదే. కానీ ఆడ పోవడం ద్వారా ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవడం అనేది పొరపాటు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఉన్నటువంటి ఏ అవకాశాలు ఎక్కడ మీరు గమనంలో ఉంటే
అప్పుడు ఒకసారి మమతా బెనర్జీ కేసీఆర్ గారు ఎపిసోడ్ జరిగినప్పుడు బెంగాల్ నుంచి చాలా మంది వెళ్ళి తెలంగాణ కన్నా ఎక్కువ ప్యాకేజీలు ప్రకటించారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కూడా వెళ్ళినట్లేడు అప్పుడు. కానీ హైదరాబాద్కు వచ్చేసారు ఎక్కువ పరిశ్రమలు దావోస్ నుంచి. తర్వాత జరిగిన చర్చల్లో కూడా కారణం ఏంటంటే హైదరాబాద్కు ఉన్న జనరల్ అడ్వాంటేజ్. కాబట్టి ఇట్లే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఆంధ్రప్రదేశ్ 90% మనకున్న అవసరాలు, అవకాశాలు, పరిశ్రమలు స్థాపించుకున్న వాతావరణమే నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా దావోస్ లాంటి సమ్మిట్లు అనేది విశాఖలో పెట్టిన సమ్మిట్లు కావచ్చు, ఇవన్నీ ఒక మోటివేట్ చేయడానికి మాత్రం ఉపయోగపడతాయని మనం చెప్పగలం. అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా భారీగా వస్తున్నాయి అన్నటువంటిది స్వయంగా అమిత్ షా చెప్పారు. ఇప్పుడు దావోస్ లాంటి వాటి ద్వారా ఇంకా లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందా? నేనంటుంది ఇప్పుడు 3 లక్షల కోట్లు ఎక్కడున్నాయో నాకైతే అర్థం కాలేదు. మన అడ్వర్టైజ్మెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చింది కూడా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడులు పెడుతున్నామని శంకుస్థాపన చేసినారు. మిగతాది ఎక్కడ ఇప్పుడు ఉదాహరణ రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ ప్రాజెక్టు, అవి రొటీన్ ప్రాసెస్ కొత్తగా నేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక నేషనల్ ప్రాజెక్ట్ చేస్తే 1000 కోట్ల రూపాయలే. కాబట్టి అది కంటిన్యూ ప్రాసెస్, అది 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. కొన్ని అనుకూలమైన వాతావరణం ఉంది, ఇంకా అన్ని కూడా కొత్త రంగంలో పరిశ్రమలు వస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా సోలార్ రిలేటెడ్ పరిశ్రమలు బాగా ఉన్న అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సోలార్కి అవకాశం ఉంది కాబట్టి ఇట్లా వస్తూ ఉంటాయి. అది జనరలే తప్ప దావోస్ అనేది ఒక అడ్వాంటేజే తప్ప మన రాష్ట్రంలో పరిస్థితి. కానీ ఈ 5 ఏళ్ళలోనే అవి జరిగాయనే తప్పు. ఉదాహరణకు మీరు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన దాంట్లో ఒక 6,000 కోట్లు 8,000 కోట్లకు ప్రారంభోత్సవాలు చేశారు. సాయిగా ప్రారంభోత్సవాలు 6 నెలల్లో ప్రారంభం అయిపోతుందా? ఈ ప్రభుత్వంలో పుట్టి ఈ పద్ధతులు పెరిగి చంద్రబాబు నాయుడు గారు 3 కంపెనీలను ఆగస్టులో ప్రారంభించాడు. శ్రీ సిటీలో 3 కంపెనీలు 2 నెలల్లోనే శంకుస్థాపన ప్రారంభోత్సవం అయిపోతుంది. గతంలో వచ్చిందే కదా, కంటిన్యూ ప్రాసెస్ కదా. ఉదాహరణకు శ్రీ సిటీలో 22,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. పరిశ్రమలు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసినారు వివిధ కంపెనీలు. కాబట్టి ఇది కంటిన్యూ ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది తప్ప ఈ మొత్తం ఆ లెక్కలన్నీ వేసుకొని ఇది మేము ఇచ్చామని మాట్లాడుకోవడానికి తప్ప ఇది పెద్ద ఇది రిజల్ట్స్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్లో నుండి పుట్టుకొచ్చినటువంటిది, ఆ ప్లేస్ని మళ్ళీ ఆక్యుపై చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ కుటుంబానికే సంబంధించిన షర్మిల పిసిసి చీఫ్ అయింది. ఆవిడ ఇప్పుడు తాజాగా రైట్ చేస్తున్నటువంటి పాయింట్, అమిత్ షాని విమర్శిస్తూ జగన్ ఎందుకు అరెస్ట్ చేయరు, జగన్ మీద ఎందుకు కేసులు పెట్టరు, జగన్కి సంబంధించిన కేసుల్లో మీరే కదా తోడు నిలబడుతోంది, తోడు దొంగలు మీ ఇద్దరు కదా అన్నటువంటిది తాజాగా అమిత్ షా టూర్ సందర్భంగా మాట్లాడుతున్నటువంటిది. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ఇప్పుడు వీళ్ళు దెబ్బ కొడుతున్నటువంటి వేళ పనికొచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? వైసీపీ పరిస్థితిని పూర్తిగా డ్యామేజ్ చేయాలన్నటువంటిది స్వయంగా అమిత్ షా లాంటి వాళ్ళు ప్లాన్ చేస్తే ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోగలుగుతుంది. నెంబర్ 1, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎవరిని డ్యామేజ్ చేయడం వాళ్ళ ప్రాప్తే పోషించరు. ఎవరికి వాళ్ళు డ్యామేజ్లు కొట్లాడుకోవాలి, తనుకోవడాలు చేసుకున్న తర్వాత ఎవరు బయటకు వస్తే వాళ్ళతో బాగుంటారు, జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రేక్షక పాత్ర చూస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఎవరిని అంటే ప్రోత్సహించవచ్చు, అంతమించి వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించరు. కాంగ్రెస్ పార్టీకి యాక్చువల్గా శర్మిల గారు వచ్చినప్పుడు అసెప్ట్ అవుతారు అనుకున్నాం. వాళ్ళు కూడా అవుతే మంచిదే, జాతీయ పార్టీ బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు శర్మిల గారి వ్యవహార శైలి ఆమె ఆటంకంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఆమె వ్యవహార శైలి అని చెప్పినట్టు కాంగ్రెస్ మొత్తం జగన్తో వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్ నుంచి కాంగ్రెస్ నుంచి వాళ్ళు రావాలి అంటే జగన్తో కొట్లాడితే సాధ్యం కాదు, అలాగని జగన్ని ప్రేమించినా సాధ్యం కాదు. జగన్ కన్నా బెటర్గా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి జగన్మోహన్ రెడ్డి కన్నా ఈమె బాగా చేస్తామని అన్నకన్నా చెల్లికన్నా పోరాడితే ఆ వెనకాల ప్రజలు వస్తారు. అది మర్చిపోయి జగన్ తిడతా ఉంటే కరెక్ట్ అనుకుంటే మీకు నష్టం వస్తుంది, మరింత స్టికాన్ అయిపోతుంది. ఎందుకంటే శర్మిల గారి వెనకాల ఇప్పుడు పార్టీలో 1 or 2% ఓట్లు ఉన్నాయి. అభిమానం ఉన్న కొంతమందికి ఉన్నా ఈమె చేసే పనుల వల్ల మళ్ళీ తెలుగుదేశం గెలుస్తున్నామో అనేసి ఉండేవాళ్ళు కూడా పోతారు. కాబట్టి శర్మిల గారి వ్యవహార శైలి సరికాదు, అది ఆ పార్టీకి నష్టం. ఆ వ్యవహార శైలిని ఆమె చూసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమె తప్ప ఈ రాష్ట్రం నుంచి రఘువీరారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఆ పార్టీలో సిడబ్ల్యూసీ మెంబర్గా ఉండరు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఎట్లా నిజంగా శర్మిల గారి స్టాండే కాంగ్రెస్ స్టాండ్ అనుకుంటే రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడలేదు ఎందుకు? చాలా మంది సీనియర్లు సింతామోహన్ లాంటి వాళ్ళు ఏరియా అభిప్రాయాలతో మాట్లాడుతున్నారే, ఇవి మాట్లాడట్లేదే. ఆమె ఒకటిగా మాట్లాడితే ఆమె పర్సనల్గా జగన్మోహన్ మీద కోపం ఉంది, ఆమె అరెస్ట్ చేయాలనుకున్నది చేయించలేకపోయింది. ఇప్పుడు ఈమె అమిత్ షా వాళ్ళు. ఇప్పుడు రెండోది, ఎందుకు ఎట్లా అరెస్ట్ చేస్తారు? మీ ఇష్టమా? ఇప్పుడు జగన్మోహన్ గారు ఏ కేసులో అరెస్ట్ చేయాలి ఆమెకు అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ ఏ కేసులో అరెస్ట్ చేయాలి? పాత సిబిఐ కేసులో ఎట్లా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ అయిపోయినారు, జైలుకి వెళ్ళి వచ్చాడు, ఎఫ్ఐఆర్లు అయిపోయినాయి, ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. నిజాలు తేల్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఉంటే చేసేది ఏమి లేదు.
వివేక్ కేసులో ఏం సంబంధం? జగన్మోహన్ సిబిఐ కేసులో నడుస్తుంది కదా, సిబిఐ చెప్పనియండి, అవసరం సిబిఐకి పోయి కంప్లైంట్ చేయొచ్చు కదా, తొందరగా ముగించాలి, కోర్టుకి వెళ్ళొచ్చు కదా తొందరగా ముగించాలని. కాబట్టి ఏ కేసుల్లో కూడా జరిగే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసు ఏదో ఇంకా రాలేదు కాబట్టి రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఆయన పేరు ఏదో వాడుతున్నారు. కానీ పాత కేసులు అవకాశం లేదు, పైపెచ్చి అది ఏరే కేసు నడుస్తుంది, డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తూ ఉంది కాబట్టి పాత కేసులు సాధ్యం కాదు. వివేకానంద రెడ్డి కేసులో ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ అంతా ఇండైరెక్ట్ గా అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు జగన్ అనే చర్చ నడిచింది తప్ప, అవినాష్ రెడ్డి ఈమె కూడా ఎక్కడ చెప్పలేదు. సునీత గారు కానీ వివేకానంద రెడ్డి కుమార్తె కూడా జగన్ గారినో భారతి గారినో చెప్పట్లేదు, వీళ్ళు కాపాడుతున్నారు అవినాష్ అంటున్నారు. సునీత గారు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నారు అనే విమర్శలు చేశారే తప్ప వీళ్ళు పాత్ర ఉందని ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. మీకే అనుమానం లేనప్పుడు సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తుంది జగన్ని? కాబట్టి ఆ కేసులు కొత్త కేసులు పెడదామంటే ఇంక పెట్టాలి, అవన్నీ చాలా ఉంటాయి. అరెస్ట్ చేసేయాలని అమిత్ షా గారిని అడగడం అనేది దురదృష్టకరం. ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా నిన్న అమిత్ షా టూర్ సందర్భంలో సిపిఐ వాళ్ళు ఒక యాజిటేషన్ చేశారు, అమిత్ షా క్షమాపణ చెప్పాలి అన్నటువంటి పాయింట్ మీదన. అది కాకపోతే అక్కడ కాదు కానీ వేరే చోటన ఒక కార్యక్రమం. సాధారణంగా ఇలాంటి వాటికి ప్రభుత్వం పర్మిషన్ ఇట్లాంటి టైంలో ఇవ్వడం వెనకాల వ్యూహం ఉందా, లేకపోతే ఇది రొటీన్ కార్యక్రమం అనుకోవాలి? జనరల్గా చిన్న కార్యక్రమం ఎక్కడో చేసినట్టున్నారు, అది చిన్న కార్యక్రమంగా వదిలేస్తే మంచిది. అరెస్టులు చేసేది ఒక పెద్ద ఇష్యూగా మారుతుందని వ్యూహాత్మకంగా ఆపేసి ఉండాలి. అంటే అరెస్ట్ చేసే దాని పైపెచ్చు కేసు ఎలాంటిది, అంబేద్కర్ గారిని అవమానించారని ఇష్యూ అనుకుంటా వాళ్ళు చేసింది, క్షమాపణ చెప్పాలని. కాబట్టి ఒక పాపులర్ ఇష్యూగా ముందుకు రాకుండా పెద్ద డిస్టర్బ్డ్ కార్యక్రమం కాకుండా ఉండదు. కాబట్టి మీరు చెప్పేంత నాకు కూడా ఐడియా లేదు ఏడా చేశారని. ఇట్లాంటిది దాన్ని పట్టించుకొని ఎందుకు దాన్ని పెద్ద చేయాలని కూడా వదిలేస్తుండొచ్చు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇది ఉంది కదా, మీకు గుర్తుంటే 2014 నుంచి 19 వరకు కొంతమంది చలసాని శ్రీనివాస్ గారు లేకపోతే వామపక్షాలు వీళ్ళందరూ డే 1 నుంచి బీజేపీని 90% తిడతా 10% చంద్రబాబుని ఏమని తిట్టారు, చంద్రబాబు నాయుడు బయటికి రా అని తిట్టినారు. చంద్రబాబు తప్పు చేస్తాడు, అది బయట 18 అందరూ కలిసిపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాటికి ఏదైనా జరుగుతుంటే దాన్ని ఇండైరెక్ట్ గా ప్రోత్సహించలేకపోయినా చూస్తూ ఉండడం ఒకప్పుడు ఉపయోగపడుతుంది కదా, దేనికైనా మంచిది అనే దానికోసం అనుకుంటారు. కానీ ఈ కేసుని అట్లా చూడలేను, ఎందుకంటే అంత రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కాదు కాబట్టి వదిలేద్దాం అనుకుంటారు, గుర్తు లేకుండా ఉండొచ్చు. బట్ ఇది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఈ అనుమానాలు అందరికీ ఉంటాయి. వాళ్ళు చాలా తెలివిగా ఎవరికి వాళ్ళ యాక్టివిటీని తెలివిగానే వ్యవహరిస్తారనే విమర్శ కూడా వాళ్ళ మీద ఉంది. స్వయంగా రామకృష్ణ కూర్చున్నారు అందులో, అదే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి ఆ విమర్శ వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఇది కూడా అందుకే ఏమైనా ఒక అనుమానం రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్లాన్ గా జరిగింది కాదు కాబట్టి పైపు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నాడు కదా, నన్ను కూడా తప్పు అర్థం చేసుకున్నారు, అమిత్ షా గారిని ఇండైరెక్ట్ గా సమర్థించాడు డైరెక్ట్ గాని. కాబట్టి దీన్ని తెలియకుండా జరిపిన కార్యక్రమంగా నేను చూస్తాను. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి, స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ అన్నటువంటిది అతిపెద్ద అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి అన్నటువంటిది నమ్ముతున్నారా? నేనైతే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. మీకు పాత ఉదాహరణ బిఎస్ఎన్ఎల్లో 1,50,000 1,60,000 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, పర్మనెంట్ ఎంప్లాయీస్. 3.5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇట్లే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సీన్ కట్ చేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 80,000 మంది విఆర్ఎస్ తీసుకున్నారు. అంటే వీళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ దేనికి వాడారు? బిఎస్ఎన్ఎల్ స్ట్రెంత్ కోసం వాడలేదు, విఆర్ఎస్ కోసం వాడినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థం. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అట్లాంటి ప్రయోగం ఏమైనా చేయబోతున్నారా అని అనుమానం నాకైతే ఉంది. కారణం ఏంటంటే రెండు కారణాలు ప్రధానమైన ఏంటంటే 700 చిల్లర మంది ఇప్పటికే రిజైన్ చేసేసినారు. గత 2-3 నెలలుగా జీతాలు సరిగ్గా ఇకపోతే టెక్నికల్ 20-30 ఏళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్లు దాంట్లో ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళకి ఏ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి. అట్లాంటి కొంచెం స్థాయి కలిగిన వాళ్ళు 700 మంది ఈ కాలంలో రిజైన్ చేశారు. ఎక్కడ రిజైన్ చేయొద్దని చెప్పి ఆపే ప్రయత్నం చేయలేదు. లేటెస్ట్గా 1 వీక్ బ్యాక్ ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్కి ఉండే వాళ్ళు వీఆర్ఎస్కి అప్లై చేసుకోవచ్చని ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఇన్ని వేల కోట్లు ఇచ్చి దాన్ని బాగు చేసే ఉద్దేశంతో వీఆర్ఎస్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? 700 మంది రిజైన్ చేస్తున్నా ఎందుకు ఆపట్లేదు? దాన్ని బలం చేకూర్చే జీతాలు లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంత ప్రోత్సహించే వాళ్ళైతే విశాఖ సభలో ప్రధానమంత్రి గారు ఈ 10,000 కోట్లు అనౌన్స్ చేస్తుంటే మొత్తం విశాఖపట్నం దద్దరెళ్ళిపోయింది కదా, మొత్తం కార్మికులందరినీ తీసుకొచ్చి ప్రకటన చేసుకుపోయింది. ఆడెందుకు ప్రకటించలేదు? కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రెంథన్ చేస్తారంటే 2 రకాల సాయిగా. ఇది డిబేట్ అలా ఏంది, ఆ ఇన్స్టిట్యూషన్ నిర్వహణ గవర్నమెంట్ చేతిలో ఉంటుందా, ప్రైవేట్ చేతిలో ఉంటుందా? ఇది మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అన్నీ మాట్లాడుతున్నారు. కానీ ప్రైవేటీకరణ ఉన్నప్పుడు దీన్ని స్ట్రెంథన్ చేసేసి ఆ బిఎస్ఎన్ఎల్ లాగా మ్యాక్సిమం అందరిని తరివేసి ఉద్యోగాల నుంచి ఆ తర్వాత సమ్మగా పోయి ప్రైవేట్ కంపెనీ వాళ్ళ చేతిలో పెడతారా? ఇది ఇలా ఆటంకం కదా.
ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆటంకం కదా ప్రైవేట్ కంపెనీ, వేల లక్షల రూపాయల జీతాలు, పెన్షన్స్, ఇవన్నీ న్యూసెన్స్. కానీ ఇవన్నీ క్లియర్ చేసేసి వాళ్ళకి ఏ నొప్పి లేకుండా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడతారా? ఇన్ని అనుమానాలు దాంట్లో అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అనుమానాల కారణంగా ఈ ప్యాకేజీ ప్రభుత్వ సారథ్యంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన ప్యాకేజీగా అయితే నేను చూడలేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో రాజకీయం అకస్మాత్తుగా వేడెక్కింది. అది 7 నెలల పాలన సందర్భంలో. అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్, లోకేష్ అంశం. ఇద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారా? భవిష్యత్తులో లోకేష్ని సీఎం చేయడానికి రంగం సిద్ధం చేస్తారా? చూడాల్సి ఉంది.